Welcome to everyone. Good morning. This is Ashok Kumar. Welcome to Vishwam Coaching Institute, Hindupur. ఈ వీడియో ద్వారా 11th చాప్టర్ అయినటువంటి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములే ముఖ్యమైన సూత్రాలను ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్. సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్, ఒక సర్కిల్కి సెక్టర్ అని దేన్ని అంటాము అంటే part of the circle region enclosed by two radii and the corresponding arc is called a sector of the circle. Sector of the circle అంటే ఇదే అన్నమాట. ఒక సర్కిల్ ఫుల్ ఉంది, ఈ సర్కిల్లో సెక్టర్ అని దేని అంటామంటే పార్ట్ ఆఫ్ ద సర్కులర్ రీజన్. పార్ట్ ఆఫ్ ద సర్కులర్ రీజన్, ఈ సర్కులర్ రీజన్ లో ఉన్నటువంటి ఈ పార్ట్ అన్నమాట. ఈ పార్ట్ ని ఎన్క్లోజ్డ్ బై టూ రెడై అంటే టూ రెడై అంటే రెండు రేడియస్లు, ఇది ఒక వన్ రేడియస్, ఇంకో రేడియస్. ఈ టూ రేడియస్ని అండ్ ద కరస్పాండింగ్ యార్క్, ఈ యార్క్ కూడా దిస్ ఈజ్ కాల్డ్ యార్క్ అనమాట. ఇటు ఉండేది ఏ నుంచి బి వరకు ఉండేది యార్క్ అనమాట ఇది. సో దిస్ ఈజ్ కాల్డ్ సెక్టర్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ ఇంకా మిగిలిన పాయింట్స్ చూస్తే షేడెడ్ రీజన్ ఓఏపిబి ఇజ్ ఏ సెక్టర్ ఆఫ్ ద సర్కిల్. ఓఏపిబి, ఓఏ నుంచి పిబి, ఇదంతా ఇదే సెక్టర్ అన్నమాట. సెక్టర్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. విత్ సెంటర్ ఓ, దీనికి కేంద్రం ఓ అన్నమాట. ఓ సెంటర్ గా ఓ నుంచి ఏ టు పి, పి టు బి, మళ్ళీ బి టు ఏ, బి టు జీరో, బి టు ఓ. ఈ ఓఏ పిబి అనే షేడెడ్ చేసిన పార్ట్ నే మనం ఏమంటామంటే సెక్టర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఏఓబి ఈజ్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ ద సెక్టర్. ఏఓబి, ఏ ఇక్కడ నుంచి ఓ బి, ఈ యాంగిల్ అనమాట. ఏఓబి ఈ మధ్య యాంగిల్ అనమాట. ఈ యాంగిల్ నే మనం ఏమంటాం యాంగిల్ ఆఫ్ ద సెక్టర్, ఈ సెక్టర్ యొక్క కోణము అంటాం. తర్వాత ఓఏక్యూబి ఈజ్ ఆల్సో యాజ్ సెక్టర్ అండ్ కాల్డ్ యాజ్ మేజర్ సెక్టర్. ఓఏక్యూబి చూద్దాం. ఓ నుంచి ఏకి, తర్వాత క్యూ నుంచి బికి, అంటే ఇట్లా అనమాట. ఈ నుంచి ఇట్లా ఇలా వచ్చి ఇక్కడ వరకు ఇదే. అంటే ఈ మొత్తం సెక్టర్, చిన్న సెక్టర్ని బయటికి తీసేస్తే మిగిలిన సెక్టర్ పార్ట్ ఏమైతే ఉందో దట్ ఈజ్ కాల్డ్, దాన్ని కూడా ఒక సెక్టర్ అంటాం. దాన్ని మేజర్ సెక్టర్ అంటాం. ఇదంతా మేజర్ సెక్టర్ అనమాట, మేజర్ సెక్టర్. నెక్స్ట్ వేర్ యాజ్ ఓఏపిబి, ఓఏపిబి ఇది చిన్నదన్నమాట, దీన్ని మైనర్ సెక్టర్ అని అంటాం. సో ఇప్పుడు అర్థమైంది సెక్టర్ యొక్క కాన్సెప్ట్ మొత్తం ఆ డయాగ్రామ్ ద్వారా పూర్తిగా మనకు అర్థమైపోయింది. ఏరియా ఆఫ్ సెక్టర్. నెక్స్ట్ సెక్టర్ వైశాల్యం. ది యాంగిల్ ఆఫ్ ద సెక్టర్, ది యాంగిల్ ఆఫ్ ద సెంటర్ ఈజ్ థీటా అండ్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. థీటా అనేది సెంటర్ లో ఉంది, ఆర్ అనేది రేడియస్ ఆ సర్కిల్ కి. అయితే ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఆఫ్ ద యాంగిల్ థీటా అండ్ ఆర్ రేడియస్ ఆర్ ఉన్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ ద సెక్టర్ కి ఫార్ములా. సెక్టర్ వైశాల్యం కనుక్కోవాలంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ఎ సెక్టర్ ఆఫ్ యాంగిల్ థీటా అండ్ రేడియస్ ఆర్. ఇప్పుడు ది ఆర్క్ ఆఫ్ ద సెక్టర్, ఒక యార్క్ కనుక్కోవాలంటే దిస్ ఈజ్ యార్క్ అంటే యార్క్. ఇది యార్క్ యొక్క ఏరియా లెంత్, దాని పొడవు కనుక్కోవాలంటే థీటా యాంగిల్ ఉన్నప్పుడు రేడియస్ ఆర్ ఉన్నప్పుడు 1 ఈజ్ ఈక్వల్స్ టు థీటా బై 360 ఇంటూ 2 పై ఆర్. ఈ ఫార్ములా థీటా బై 360 ఇంటూ 2 పై ఆర్ అనేది లెంత్ ఆఫ్ ద ఆర్క్ కనుక్కోవడానికి ఫార్ములా. నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్. సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ది పార్ట్ ఆఫ్ ద సర్కులర్ రీజియన్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ఏ కార్డ్ అండ్ ద కరస్పాండింగ్ ఆర్క్ ఈజ్ కాల్డ్ ఏ సెగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్ అంటారు. ఇప్పుడు సెగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్ అంటే టూ సెగ్మెంట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఒక సెక్టర్, ఒకటి ఈ సెక్టర్ ఉంది, ఇందులో ఇక్కడ నుంచి మొత్తం అంతా పెద్దది దిస్ ఇస్ మేజర్ సెగ్మెంట్ అంటాం. ఈ లోపల ఉండేది చిన్నది మైనర్ సెగ్మెంట్ అంటాం. అది ఏబి ఇస్ ఎ కార్డ్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ. ఏబి అనేది ఏ నుంచి బి వరకు, ఇది ఒక కార్డ్ అన్నమాట, ఒక జా అంటారు దీన్ని, ఒక జా కార్డ్. కార్డ్ అనేది విత్ సెంటర్ ఓ, సెంటర్ ఓగా ఉన్నటువంటి సర్కిల్ కి ఏబి అనేది ఒక ఆర్క్ అన్నమాట. ఆర్క్ అంటే జా అని అర్థం. తర్వాత షేడెడ్ రీజన్ ఏపీబి ఈజ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్ ఫార్మ్డ్ బై ద కార్డ్. ఏబి ఈజ్ కాల్డ్ యాజ్ మైనర్ సెగ్మెంట్. ఇక్కడ ఏబి అనేది ఒక కార్డ్ అయింది షేడెడ్ రీజన్. ఏపీబి
ఇదే సెగ్మెంట్ అనమాట. ఇది ఏపిడి, ఏ నుంచి పిడిఈ ఇది అనమాట. ఇది మైనర్ సెగ్మెంట్ అని అంటాము. మైనర్ సెగ్మెంట్ అంటే ఏబి ఈజ్ కాల్డ్ యాజ్ ద కార్డ్ ఏబి ఈజ్ కాల్డ్ యాజ్ మైనర్ సెగ్మెంట్ అని. సో మేజర్ సెగ్మెంట్ పైన ఎక్కువ ఉండేది, తక్కువ ఉండేది మైనర్ సెగ్మెంట్ అనమాట. దీస్ ఆర్ ద ఏరియా ఆఫ్ సెక్టర్, సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్, మళ్ళీ లెంత్ ఆఫ్ ద ఆర్క్ కి ముఖ్యమైన ఫార్ములాలు. వన్స్ అగైన్ ఏరియా ఆఫ్ ద సెక్టర్ A is equals to theta by 360 into pi r square. So length of the arc of a sector అప్పుడు 1 is equals to theta by 360 into 2 pi r. తర్వాత segment of a circle already we have explained, major segment, minor segment. Okay. Unshaded region AQB is another segment of the circle formed by the chord AB is called major సెగ్మెంట్. ఇంతకు ముందు దాంట్లో మైనర్ సెగ్మెంట్ కింద చూపించాం, పైన మేజర్ సెగ్మెంట్ అని అంటాం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఏవైబి. ఇది అనమాట. ఈ మేజర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా రావాలంటే ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఏఓబి అంటే ఏఓబి అనే ఈ సెక్టర్ యొక్క ఏరియాలో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి ఏరియా సపరేట్ చేస్తే మనకు ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ వస్తుంది పైంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ఏఎక్స్బి. ఇది ఏఎక్స్బి ఇదంతా మేజర్ అనమాట. ఈ మేజర్ సెగ్మెంట్ ఏరియా రావాలంటే ఏరియా ఆఫ్ ద సర్కిల్లో నుంచి మొత్తం ఈ సర్కిల్ యొక్క ఏరియాలో నుంచి ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్, ఈ మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా తీసేస్తే మనకు ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటర్ అంటే సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం రావాలంటే √3/4 into a². ఇక్కడ a is equals to a అంటే సైడ్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని అర్థం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్. హెక్సాగాన్ అంటే 6 sides ఉంటాయి కాబట్టి 6 sides ఉన్నటువంటి రెగ్యులర్ హెక్సాగాన్ యొక్క ఏరియా రావాలంటే 6 into √3/4 into a² అవుతుంది. ఇక్కడ 6, 4 ఈవెన్ నంబర్స్ కాబట్టి క్యాన్సిలేషన్ 2 2s are 4, 2 3s are 6 అవుతుంది. సో ఇక్కడ 3 into √3/2 into a² అనేది దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ రెగ్యులర్ హెక్సాగాన్. ఇవన్నీ కూడా ఫార్ములే వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే 11th చాప్టర్ నుంచి ఈ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫార్ములే అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్ తప్పక వీటిని ఫాలో అయ్యి వాచ్ చేసి షేర్ చేస్తే 10 మందికి 10th క్లాస్ కానీ లర్నింగ్ స్టూడెంట్స్ ఎనీబడి ఇది చాలా యూజ్ఫుల్ సమాచారం. ఈ వీడియో ద్వారా ఈరోజు 12th చాప్టర్ అయిన సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఫార్ములే ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ వీడియో ద్వారా చర్చిద్దాం. అందులో ఫస్ట్ సాలిడ్ అంటే ఏంటో చూడాలి. ఫస్ట్ సాలిడ్ అనేది ఏంది? ఏ సాలిడ్ ఇస్ ఏ జామెట్రికల్ షేప్ విత్ 3 dimensions, నేమ్లీ లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్. లెంత్, బ్రెడ్త్, హైట్, పొడవు, వెడల్పు, ఎత్తు, ఈ 3 dimensions మెజర్మెంట్స్ ఉన్నటువంటి ఒక జామెట్రికల్ ఆకారాన్ని, షేప్ నే మనం సాలిడ్ అని అంటాము. సో అదే అనమాట సాలిడ్ అంటే. సాలిడ్ ఇస్ ఏ జామెట్రికల్ షేప్ అనమాట. అంటే ఒక జామితీయ ఆకారం అనమాట. ఒక జామెట్రికల్ షేప్ విత్ 3 dimensions కంపల్సరీ ఉండాలి దానికి. ఒకటి లెంత్, ఇంకోటి బ్రెడ్త్, ఇంకోటి హైట్. ఆ 3 dimensions ఉన్నటువంటి జామెట్రికల్ షేప్ నే సాలిడ్ అని అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 3D షేప్స్. 3D అంటే అదే 3 dimensions ఇప్పుడు చెప్పినవి, లెంత్, బ్రెడ్త్, హైట్, వాటినే 3 dimensions అనేది. సో ఆ 3 dimensions షేప్స్ లో సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. అంటే ఉపరితల వైశాల్యం, వాటి ఉపరితల వైశాల్యం. 2 different measures are used to measure 3D shapes. మామూలు 3D షేప్స్ ని కనుక్కోవడానికి వాటిని మెజర్ చేయాలంటే ఏమి అంటే మామూలుగా 2 different పద్ధతుల్ని, కొలతల్ని ఉపయోగిస్తాం అన్నట్టు. ఒకటి సర్ఫేస్ ఏరియా, 2 వాల్యూమ్. ఈ రెండింటి ద్వారా ఆ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 3D షేప్స్ కనుక్కోవచ్చు అనమాట. ఒకటి సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యము, సెకండ్ వాల్యూమ్ అంటే ఘన పరిమాణం. ఇవి నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఇస్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ 2 dimensional ఆబ్జెక్ట్. సర్ఫేస్ ఏరియా అనేది ఏంటంటే ఇది టోటల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ 2 dimensional ఆబ్జెక్ట్. అంటే 2 లెంత్, బ్రెడ్త్ అనే 2 dimensions ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టోటల్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి సర్ఫేస్ ఏరియా అంటాం, టోటల్ ఏరియా కనుక్కోవడానికి. నెక్స్ట్ ది సర్ఫేస్ ఏరియా ఈజ్ మెజర్డ్ ఇన్ స్క్వేర్ యూనిట్స్. మామూలుగా ఈ సర్ఫేస్ ఏరియాని, ఉపరితల వైశాల్యాన్ని
ఏ యూనిట్స్ లో మెజర్ కొలుస్తారు అంటే స్క్వేర్ యూనిట్స్ లో కొలుస్తారు. అండ్ ఈజ్ డినోటెడ్ యాజ్, దాన్ని మనం స్క్వేర్ యూనిట్స్, ఎస్క్యూ యూనిట్స్, ఇలా స్క్వేర్ యూనిట్స్ గా మనం డినోట్ చేస్తాం, అంటే సూచిస్తాం. ది సర్ఫేస్ ఏరియా ఈజ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఈ సర్ఫేస్ ఏరియా అనేది ఉపరితల వైశాల్యాలు మళ్ళీ 2 రకాలుగా విభజించడం జరిగింది. అవి నంబర్ 1 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దాన్ని సిఎస్ఏ అని అంటాం షార్ట్ కట్ లో. సెకండ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా, దాన్ని ఎల్ఎస్ఏ అంటాం. ఎస్, ఈ 2 మెథడ్స్ గురించి, ఈ 2 యొక్క సర్ఫేస్ ఏరియాని కనుక్కోవడానికి క్లాసిఫై చేసిన 2 టైప్స్ అనమాట. ఈ 2 టైప్స్ గురించి ఇప్పుడు తెలుసుకోబోదాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిఎస్ఏ, ది ఏరియా ఆఫ్ ఆల్ ద కర్వ్డ్ రీజన్స్, అన్ని కరువుగా ఉన్నటువంటి ప్రాంతాలను, ప్రదేశాలను, కరువుగా అంటే వక్రంగా ఉన్నటువంటి విభాగాలన్నిటిని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనే ఫార్ములా అనే కాన్సెప్ట్ని ఉపయోగించాం. నెక్స్ట్ లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎల్ఎస్ఏ, అదేమంటే ది ఏరియా ఆఫ్ ఆల్ ద కర్వ్డ్ రీజన్స్, అన్ని వక్ర భూములు, వక్ర ప్రాంతాలన్నీ కూడా ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఆల్ ద ఫ్లాట్ సర్ఫేసెస్, అంటే సమతలంగా ఉన్నటువంటి ఉపరితలాల వైశాల్యాలు కనుక్కోవచ్చు. ఎక్స్క్లూడింగ్ ద బేస్ ఏరియా, దాని యొక్క బేస్ ఉన్నటువంటి ఏరియా తప్ప మిగిలినవన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ 3D షేప్స్. 3D షేప్స్ యొక్క ఘన పరిమాణాలు ఎలా కనుక్కుంటాం? వాల్యూమ్ రెఫర్స్ టు ద టోటల్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ 3 డైమెన్షనల్ షేప్ ఆర్ సాలిడ్. వాల్యూమ్ అంటే ఏంటి? ఫస్ట్ వాల్యూమ్ అంటే, వాల్యూమ్ రెఫర్స్ టు ద టోటల్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ 3 డైమెన్షనల్ షేప్, అంటే 3 డైమెన్షన్లలో, అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ కలిగి ఉన్నటువంటి ఒక ఆకారం, షేపు ఎంతైతే అది ఆక్రమిస్తున్నటువంటి టోటల్ స్థలాన్ని, మొత్తం ఆక్రమించిన స్థలాన్ని వాల్యూమ్ అని అంటాం. నెక్స్ట్ ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ క్యూబిక్ యూనిట్స్ లో. వాల్యూమ్ ని ఎల్లప్పుడూ మనము క్యూబిక్ యూనిట్లలోనే కొలవాలా, దానికి యూనిట్స్ క్యూబిక్ యూనిట్స్ అనే రాయాల. ఈ అండ్ ఈజ్ డినోటెడ్ బై వి అని అంటాం. వాల్యూమ్ కనుక్కోవడానికి, వాల్యూమ్ ని రిప్రజెంట్ చేయడానికి వి అనే సింబల్ వాడతాం. సో ఇక్కడ ది వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఫార్మ్డ్ బై జాయినింగ్ 2 బేసిక్ సాలిడ్స్ ఇస్ ద సమ్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్స్. అంటే ది వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఎలా ఫార్మ్ అవుతుంది అంటే, ఒక పదార్థాల యొక్క, ఘన పదార్థాల యొక్క వాల్యూమ్, ఘన పరిమాణం ఎలా ఏర్పడుతుందంటే, జాయినింగ్ 2 బేసిక్ సాలిడ్స్, 2 బేసిక్ సాలిడ్లను, అంటే ఘన పదార్థాలను జాయిన్ చేసే, కలిపితే అప్పుడు ద సమ్ ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్స్, ఆ 2 ఘనాల యొక్క, 2 పెట్టెల యొక్క మొత్తం ఘన పరిమాణం మనకు వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ గా ఏర్పడుతుంది అనమాట. సో ఇది ఈ కాన్సెప్ట్, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా, వాటి గురించి వాల్యూమ్ ఆఫ్ 3D షేప్స్ యొక్క విశ్లేషణ. నేమ్ ఆఫ్ ద షేప్, దాని యొక్క ఫార్ములా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫస్ట్ ఇది క్యూబ్ తీసుకుంటాం. క్యూబ్ కి ఎల్ఎస్ఏ ఫార్ములా, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అని అడిగితే 4a² స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ టీఎస్ఏ ఆఫ్ ఎ క్యూబ్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a² స్క్వేర్ యూనిట్స్. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ అంటే ఏ క్యూబ్ అని క్యూబిక్ యూనిట్స్ లో చెప్తాం. తర్వాత డయాగనల్ ఆఫ్ క్యూబ్, క్యూబ్ యొక్క డయాగనల్ కనుక్కోవాలంటే √3 × a. ఇది దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫార్ములే ఆఫ్ క్యూబ్. నెక్స్ట్ సెకండ్ క్యూబాయిడ్ కి ఎల్ఎస్ఏ, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ 2h × l + b స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ టీఎస్ఏ ఆఫ్ ఏ క్యూబాయిడ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ is 2 × lb + bh + hl స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ lbh క్యూబిక్ యూనిట్స్. నెక్స్ట్ డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్, క్యూబాయిడ్ లో డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయడానికి √L² + b² + h². దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములే ఆఫ్ క్యూబ్ అండ్ క్యూబ్. కోన్ యొక్క ఫార్ములా సిఎస్ఏ, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కోన్ కి πRL స్క్వేర్ యూనిట్స్. ఖచ్చితంగా π × r × l. π అంటే π వాల్యూ 22/7, r రేడియస్, l స్లాంట్ హైట్. సో టీఎస్సీ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా πr × l + r స్క్వేర్ యూనిట్స్. ఇక వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 πr² h క్యూబిక్ యూనిట్స్. ఇది కోన్ కి సంబంధించిన 3 ఇంపార్టెంట్ సూత్రాలు. సిలిండర్ నెక్స్ట్ 4. సిఎస్సి ఆఫ్ సిలిండర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πRh స్క్వేర్ యూనిట్స్. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ 2πr × h + r స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్
πr square h cubic units. Next, sphere గోళము, CSA of sphere, curved surface area of a sphere వచ్చేసి 4πr square square units. ఇక వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 πr cubic units ఇది. నెక్స్ట్ 6th, హెమిస్పియర్ అర్ధ గోళము, CSA curved surface area is equals to 2πr square h square units. TSA అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ 3πr square units. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ 2/3 πr cubic units. నెక్స్ట్ ప్రిజం కి LSA లేటరల్ సర్ఫేస్ ఏరియా రావాలంటే బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్, నెక్స్ట్ TSA టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ప్రిజం, LSA లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ ప్రిజం is equals to బేస్ ఏరియా ఇంటూ హైట్, ఇది ఫార్ములాస్. నెక్స్ట్ పిరమిడ్ కి LSA లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పిరమిడ్ ఈజ్ హాఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్. నెక్స్ట్ TSA టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పిరమిడ్, LSA అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా, ఆ రెండు యాడ్ చేస్తే TSA ఆఫ్ పిరమిడ్ వస్తుంది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. ఎస్, ఈ ఫార్ములే ముఖ్యమైన సూత్రాలు ఈ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములే. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ వీటిని నేర్చుకుంటే ఈ ఫార్ములానే ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ లోనూ యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ఫార్ములాలన్నీ మొత్తం నేర్చుకుని ఉంటే ఖచ్చితంగా ఏది అడిగినా కూడా చెప్పే విధంగా పిల్లలు సిద్ధంగా తరోగా రెడీ అయి ఉండాలి. డియర్ 10th స్టూడెంట్స్, ఈ వీడియో ద్వారా 11th 12th చాప్టర్ అయినటువంటి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ ఫార్ములే అంటే సూత్రాలన్నింటినీ కూడా ముఖ్యంగా ఇక్కడ రాసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అయ్యి ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా ఆ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అత్యున్నత మార్కులు సాధించాలనే ఆశయంతో నా ప్రయత్నం చేస్తున్నాను. సో దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూడండి, లాస్ట్ వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో కామెంట్ ఎందుకంటే ఏమైనా పొరపాట్లు ఉన్నా, చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని కరెక్ట్ చేసుకొని రాబోయే వీడియోల్లో పూర్తిగా అర్థవంతంగా ఇంకా మరింత ఉత్సాహంతో నేను వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.